ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఇప్పటికే రా కదలి రా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించిన బాబు మరో నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇకపై నిర్వహించే ప్రచార సభలకు ప్రజాగలం అనే పేరుని ఖరారు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, రా కదలి రా కాదు ఇక ప్రజాగలం అని పేరుని ఖరారు చేసేట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి గత కొంతకాలంగా రా కదిలిరా అంటూ జిల్లాల పర్యటన చేస్తున్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇక నుంచి జరిగే సభలకు ప్రజాగలం అనే పేరు అయితే పెట్టడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రజాగలం మొదటి సభలు అయితే కృష్ణా జిల్లాలో జరిపేందుకు కూడా టీడీపీ నిర్ణయించింది. అయితే ఈ నెల 7వ తారీఖున మరి పామరు మొవ్వలలో జరిగేటువంటి సభా కార్యక్రమ ప్రజాగలం అనే సభా కార్యక్రమాలలో ఆయన పాల్గొనున్నారు చంద్రబాబు నాయుడు. మరి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరి టీడీపీ అయితే తన ప్రచార హోరుని పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో సిద్ధం సభలతో వైసీపీ పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్న తరుణంలో చంద్రబాబు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రా కదిలిరా అంటూ కొన్ని జిల్లాలను కలిపి ఆయన ఇటీవల నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇక క్షేత్రస్థాయిలో అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలోనే ఆ నియోజకవర్గ పరిధిలోనే 2-3 సభలు నిర్వహించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆయన ఈ ప్రజాగళం అనే కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ప్రజాగళం అనే కార్యక్రమాలలో మరి ప్రత్యక్షంగా కార్యకర్తలు మరి కలుసుకోవడం, అంతేకాకుండా వారు ఏదైనా సూచనలు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోవడం, అసలు ఏ విధంగా మరి ఎన్నికల వ్యూహానికి వెళ్ళాలి, ఏ విధంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రజలకు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి, ప్రయోజనాలు చేకూరుస్తాయి, ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి అభివృద్ధి చేసే విధంగా ఎలా ఉంటుందని ఆయన ప్రజలకు ప్రత్యక్షంగా వివరించే కార్యక్రమాన్ని ప్రజాగళంగా కూడా టీడీపీ తీర్చిదిద్దని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపు సత్యసాయి జిల్లాలో మరో చివరి రా కదిలిరా సభతో మరి చివరి కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుంచి జరిగే ఎన్నికల ప్రచారానికైతే ప్రజాగళం అనే పేరు పెట్టి ఆయన మరి క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను ప్రకటించి మరి క్షేత్రస్థాయిలోకి వెళ్తున్న తరుణంలో ఇక అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థితో ఏ విధంగా మీరు మరి ఓట్లు అడగాలి, లేకపోతే ప్రజల చెంతకి ఏ విధంగా వెళ్లాలనే సూచన సలహాలు కూడా అక్కడ స్థానిక నాయకత్వానికి కూడా వివరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫస్ట్ లిస్ట్ లో వచ్చినటువంటి మరి జాబితాకు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో కొంత అసంతృప్తి కేడర్ లో ఉన్నట్లుగా భావిస్తున్న తరుణంలో ఏ విధంగా సెకండ్ కేడర్ ఏ విధంగా మరి ఆయన బుద్ధగిస్తారు, ఏ విధంగా మరి సెకండ్ కేడర్ ని ఆయన సమావేశం చేస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే మరి మనం స్థాపించే ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఏదైతే ఉందో, లేకపోతే అక్కడ సీట్ రానటువంటి నేతలను చంద్రబాబు నాయుడు బొత్తుకించి ఈసారి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం అయితే ఇస్తామని కూడా చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా మరి తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రజాగళం అయితే ఒక కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.